హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంశ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికోసం ఇక్కడ నేనైతే 4 బీట్రూట్లు తీసుకున్నాను. ఈ బీట్రూట్ని ఇలా పీల్ చేసుకొని మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్న బీట్రూట్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మనం ఏవైతే బీట్రూట్ తీసుకున్నామో అన్ని బీట్రూట్స్ని ఇలా కట్ చేసుకొని అన్ని పీసెస్ లాగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పీసెస్ లాగా చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ నాకు రైస్ కుక్కర్కి ఒక చిన్న ట్రే లాగా వచ్చింది. సో ఆ ట్రేలో ఒక ప్లేట్ పెట్టేసి ఈ ముక్కలు ఏవైతే మనం కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ అందులో వేసుకొని దీన్ని తీసుకెళ్ళి నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇలా రైస్ కుక్కర్లో పెట్టేశాక అందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికిస్తున్నాను అనమాట. దానివల్ల సాల్ట్ అనేది ఆ బీట్రూట్ ముక్కలకి బాగా పడుతుంది. ఈ బీట్రూట్ ముక్కలన్నీ ఉడికేలోపు మనం దాని లోపలికి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ఇలా ఎండుమిరపకాయలు కొన్ని, అలాగే కొంచెం కొబ్బరి, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మిగిలితే మనం దాన్ని ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని అన్నిటినీ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో ప్యాన్లో మనం బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన ఇవన్నీ మనం కూల్ అవ్వడానికి ఒక సైడ్కి పెట్టాలి. అలా సైడ్కి పెట్టిన వాటిని కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్ అయితే మనం తీసుకోవాలి. అలా మిక్సీ జార్లో మనం ఏదైతే వేపుకున్నామో పౌడర్ కోసం అవన్నిటిని ఇందులో వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు కూడా మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి జార్లో మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీన్ని మరీ ఎక్కువగా పట్టాల్సిన అవసరం లేదు, మెత్తగా లైట్గా పడితే సరిపోతుంది. చూసారుగా, ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం బీట్రూట్ ఉడికిందేమో చెక్ చేసుకుందాం. ఇలా బీట్రూట్ ఉడికిందో లేదో చెక్ చేద్దామని రైస్ కుక్కర్ ఓపెన్ చేశాను. చూసారుగా, బీట్రూట్ అయితే బాగా ఉడికిపోయింది. నేను మీకు చూపిస్తాను ఎలా ఉడికిందా లేదా అని. బీట్రూట్తో పాటు అన్నం కూడా ఉడికిపోయింది. చూడండి, ఇక్కడ బీట్రూట్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, చేత్తో అట్లా అంటేనే విరిగిపోతుంది అనమాట. సో మీరు ట్రై చేయండి ఎప్పుడైనా రైస్ కుక్కర్లో. ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి తాలింపుకు కావాల్సిన గింజలన్నీ తీసుకొని ఇందులో వేసుకొని కాస్త అవి మగ్గాక అందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసి దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలా మూత పెట్టాలన్నమాట. అది ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం సేపు మగ్గితే చాలు. ఆల్రెడీ ఉడికిపోయిందే కదా, జస్ట్ ఆ వాటర్ ఏదైతే ఉందో అందులో తేమ పోయేంత వరకు ఊరికే జస్ట్ అలా ఫ్రై చేస్తే సరి. ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు అలా పెట్టేద్దాం. కొద్దిసేపటి తర్వాత మనం మూత తీసి చూడగానే మనకు ఇలా కనిపిస్తుంది. చూసారుగా, మనకు బీట్రూట్ అంతా బాగా మగ్గిపోయింది. ఇదే టైంలో మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ ఏదైతే ఉందో ఇందులో బీట్రూట్లో వేసుకుందాం. సో మనకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలన్నమాట. జస్ట్ అలా మిక్స్ చేసి ఇలా ఒక 1 minute పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ వేసామో ఆ పౌడర్ అంతా ఈ బీట్రూట్కి పట్టేదానికోసమే ఈ 1 minute మూత పెడుతున్నాం. అలా మూత పెట్టుకొని కొద్దిసేపు స్టవ్ సిమ్లో పెట్టి చూసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూడంగానే ఇలా ఉంటుందన్నమాట. అంతే అండి, మనకు బీట్రూట్ ఫ్రై రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది. అలా రెడీ అయిన దాన్ని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.